अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, मधुरा नगर पुलिस स्टेशन हुदूद रहमत नगर यूसुफगढ़े के रहने वाले वेंकट रमना, जो नो एंट्री से रजिस्ट्री कराए थे और महिंदर से ये घर लिए थे। 2 फ्लोर का एक घर है, लेकिन महिंदर पर ये इल्ज़ाम है कि महिंदर अंदर का अंदर किसी और को भी रजिस्ट्री कर चुके हैं और ये मसला चल रहा था। कोर्ट में भी केस गया और कोर्ट में ये केस चल रहा था। तभी एक ट्रैफिक लेडी कांस्टेबल पहले घर ख़रीदने के लिए आती है, लेकिन वेंकट रमना ये कहते हैं कि ये घर पर केस चल रहा है, हम घर नहीं बेच सकते। उसके बाद से वो घर में किराए से रहने लगी। इसके बाद से वो ये दावा करने लगी कि ये घर मेरा है, क्योंकि वो महिंदर, जो नामी महिंदर सिंह है, वो ये लेडी को भी घर बेचा है, ऐसा ये लेडी का कहना है। बहरहाल ये लेडी कांस्टेबल पर भी एफआईआर की गई, केस दर्ज हुआ, कोर्ट में केस चल रहा है। लेकिन अब जो वेंकट रमना है, जो घर पे जो कब्ज़ा है और जो पहला जो मालिक है, यानी जिसने घर लिया था, उनका ये कहना है कि हम पुलिस का अहदेदारों करने गए शिकायत लेकर के, लेकिन कोई कार्रवाई नहीं हो रही है। घर में ये लेडी कांस्टेबल की जानिब से इनका जीना मुश्किल कर दिया गया है। पानी नहीं दिया जाता और आने जाने पर कमेंट्स किए जाते, गुंडागर्दी की जाती, अपनी वर्दी का रोक दिखाया जाता और बार बार लड़ाइयाँ निकाले जाते हैं। और आखिरकार ये ह्यूमन राइट्स कमीशन में शिकायत की और ये सारे तफसीलात वेंकट रमना और उनकी बीवी ने कहा कि क्या पुलिस डिपार्टमेंट में रहने का ये मतलब नहीं है कि किसी को भी आप तकलीफ़ दें और अपने पावर का नाजायज़ गलत फ़ायदा उठाएं। आपके भी कुछ हद हैं, आपके भी कुछ मर्यादे हैं। अगर इसको आप पार करेंगे तो फिर आपके ख़िलाफ़ कार्रवाई हो सकती है। बहरहाल मधुरा नगर पुलिस तो एफआईआर कर चुकी है, लेकिन मज़ीद तहक़ीक़ात में देरी और ढीलापने की वजह से वेंकट रमना को परेशानी का सामना करना पड़ रहा है। ये सारे परेशानी उन्होंने मीडिया के ज़रिए सामने लाई। देखते हैं इसको। అయిపోద్ది అలాగంటే అప్పుడే నచ్చినారు వాడికి వెళ్ళేలో కట్టే కడేస్తాను నేను దాన్ని ఇచ్చి అలా వెళ్ళిపోయాం మాకు ప్లాస్టిక్ ఫ్రెండ్స్ అన్ని చేసుకొని కూర్చున్నాడు. కోర్టులో నడుస్తుంది కదా, కోర్టులో మాట్లాడుతున్నా కదా. ఎప్పుడు మంచిగా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడు. కాదు ఇప్పుడు ఇల్లు నీదన్నవా? నువ్వెప్పుడు వచ్చుకున్నావు? నేనెప్పుడు వచ్చుకున్నాను? కాదు, నువ్వెప్పుడు వచ్చుకున్నావు? 2019లో కొన్నావు. అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నావు. కొనే తారీఖు నీకు తెలుసా? కాదు, కొనే తారీఖు తెలుసా? కోర్టులో కాదమ్మా, ఇప్పుడు నువ్వు కొన్నావు కదా, పొజిషన్ ఎందుకు లేదు? నీకు చూపిస్తా. నాకు అవసరం లేదు. సరే ఉండైతే ఇప్పుడు ఎందుకు గెలుపుతున్నావు? నువ్వు కోర్టులో ఏమి చెప్పు. సార్, నా పేరు వెంకటరమణ. నేను రమేత్ నగర్ మన యూసుఫ్గూడలోట 2019లోట మన్నేందర్ సింగ్ అనే అతని దగ్గర 2వ ఫ్లోర్ 3వ ఫ్లోరు తీసుకున్నాను. నాకు అమ్మాడు, కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత నాకు 2 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి నాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మొత్తం ఆస్తిని వేరే వాడికి రిజిస్ట్రేషన్ చేస్తాడు, ఆరి వెంకట సురేష్కి. ఆ ఆరి వెంకట సురేష్ మీద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాడికి నాకు రిజిస్ట్రేషన్, నాకు ఫస్ట్ నాకు నోటీస్ చేసి అమ్మేసినావు కదా, ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావు అనేసి నేను వాడి మీద కేసు వేసిన. ఎవరు? మన్నేందర్ సింగ్ మీద. ఎఫ్ఐఆర్ కూడా అయింది. వాళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి అందరూ కూడా కోర్టుకు పంపించిన తర్వాత
మళ్ళీ ఈ ఆరి వెంకట సురేష్ మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాడు రాజేందర్ సింగ్ రిజిస్ట్రేషన్ చేశాడు. అంటే అప్పటి నుంచి 2019 నుంచి ఆ పొజిషన్లో నేనే ఉన్నాను. నా పేరు మీద కరెంటు బిల్లు కూడా నడుస్తుంది. నేను అదే పొజిషన్లో ఉంటున్నా. నాకు తెలియకంట వీళ్ళు లోపల మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే రాజేందర్ సింగ్ కూడా 2023లో రిజిస్ట్రేషన్ చేశాడు. 2023లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నాకు తెలిసి నేను కోర్టులో కేసు చేసిన. ఏమని, నాకు ఫస్ట్ నోటరీ చేశాడు, ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అనుకుని నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిన. ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశాననేసి మనిందర్ సింగ్ మీద ఆరి వెంకట సురేష్, ఈ రాజేందర్ సింగ్ బ్యాంకు లోన్ కూడా ఇంటికి ఇచ్చాడు. నేను ఇంటి బయట దిస్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ నాట్ ఫర్ సేల్ అని బోర్డు పెడితే ఆ బోర్డు మీద వాళ్ళ బ్యాంకు లోన్ తీసుకొని ఇస్తే బ్యాంకు కూడా నేను నోటీస్ పంపిస్తే ఆ బ్యాంకు వాళ్ళు ఫోర్స్ చేసి వేరే బ్యాంక్కి వెళ్ళి ఈ డి భానుజ అనే ఆమెకి అమ్మేసినారు. ఈ డి భానుజ అనేది లేడీస్ కానిస్టేబుల్ అన్నమాట, ట్రాఫిక్ కానిస్టేబుల్. ఆమె వచ్చింది 1-2 సార్లు ఇల్లు చూడడానికి. మా ఆవిడతో నేను చెప్పిపించిన. ఈమె ఎవరో 2-3 సార్లు వచ్చింది, ఎవరు చూడండి అని అడిగితే ఏందమ్మా వచ్చావు అని అడిగితే లేదు నేను ఇల్లు కొంటున్నాను అన్నది. నువ్వు ఎట్లా కొంటావమ్మా, ఆల్రెడీ మేము కోర్టులో కేసు చేసినాము, మేము ఆల్రెడీ పొజిషన్లో ఉంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్, నేను ఏమైనా చేసుకుంటాను, నేను అన్ని మేనేజ్ చేసుకుంటాను నేను అని కావాలని తెలుసుకొని కొన్నది. లిటిగేషన్ ఫ్లాట్ అని తెలిసి కొన్నది ఫ్లాట్. లిటిగేషన్ ఫ్లాట్ అని తెలిసిన తర్వాత కొన్ని తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు నేను రెంట్కుంటున్నా అని చెప్పి పోలీస్ స్టేషన్లో, మధురనగర్ పోలీస్ స్టేషన్లో చెప్పిన తర్వాత ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ నాదే, నేను సేల్ డీడ్ నా పేరు మీద అయిపోయింది, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నువ్వు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్తుంది. ఈమె కొనక ముందే రాజేంద్ర సింగ్ పేరు మీదే నేను కోర్టులో కేసు చేసిన. కోర్టులో కేసు చేసిన తర్వాత ఈమె కొన్నది. కొని కోర్టులో కేసు నడుస్తుండగా కరెంటు మీటర్ల పేర్లు మార్చడము, నల్ల బిల్లు పేర్లు మార్చడము, నా మీటర్ డిస్మెంటల్ చేయమని కంప్లైంట్ కూడా పెట్టింది. నేను అప్పుడు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో నోటీస్ ఇచ్చాను. నా మీటర్ 2019 నుంచి నడుస్తుంది, నా మీటర్ డిస్మెంటల్ చేయకండి అనేసి. ఈ రోజు నాకు ఏ రకంగా హెరేజ్మెంట్ అంటే కిందకి మీదకి వెళ్తూ వస్తుంటాను. ఒక గేట్ ఉంటుంది, గేటుకి తాళాలు వేసేస్తుంది, గేటుకి రాకుండా బైకులు పెడుతుంటుంది. మాకు నీళ్ళు మొత్తం ఒకటే మోటరు, మాకు నీళ్ళు కూడా ఇవ్వదు. ఇద్దరు తల్లి కూతుర్లు, లేడీ కానిస్టేబుల్ అని ఆమె, ఇంకా వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా నల్ల నీళ్ళు పట్టేసి మాకు పైకి నీళ్ళు రాకుండా చేస్తారు. మా ఇళ్లలోకి దౌర్జన్యంగా వచ్చేస్తుంది. ప్రతి పోలీస్ డ్రెస్ వేసుకొని మా ఇళ్లలోకి వస్తుంటది. ఆల్రెడీ ఈ మీద FIR కాపీ కూడా అయింది. మధురనగర్ సిఐ సార్ ఉన్నారు, మధురనగర్ సిఐ సార్ ఏమో ఆమె మీద FIR కాపీ కూడా బుక్ చేశారు. FIR కాపీ బుక్ చేసి నుంచి మరీ ఎక్కువ రెచ్చిపోయి మళ్ళీ ఆమె కావాలని మాకు చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. మాకు ఏ రకంగా అంటే అనకూడదు కదా, మేము కన్ను రెప్ప మూసి పడుకున్న రోజులు లేవు. రోజుకు ఒక టార్చరు, ఒక రోజు నీళ్ళు గొడవ, ఒక రోజు గేటు గొడవ, ఒక రోజు మొత్తం ఉంటుంది. లేడీస్ ఏమంటే నేను లేడీస్ రా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోని మా ఏఈ గారికి ఎవరితోనో ఫోన్ చేయించి మినిస్టర్ పి అని ఆమెకి వెంటనే వాడు పాత ఎవడైతే నోటరీ మీద ఉన్నాడో ఆ నోటరీ మీటర్ కట్ చేయండి అనేసి బెదిరిస్తుంది వాళ్ళకి. వాళ్ళు నాకు ఫోన్ చేసి కన్జ్యూమర్ కోర్టులో ఆల్రెడీ వాళ్ళకి ఫేవర్గా సపోర్ట్ వచ్చిందమ్మా, నువ్వు ఏ రకంగా మేము మీటర్ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి కొత్త మీటర్ ఏమో పాత మీటర్ కూడా డిస్మెంటల్ చేయము అని చెప్పారు. అయితే ఆమె దానికి పట్టుకొని వేరే వాళ్ళతో అతను బెదిరించుకుని చేస్తుంది. మాకు కూడా అనకూడదు, నిద్ర లేని రాత్రులు చేస్తుంది సార్. మేము ఆ ఇల్లు కొన్నాము 2019 నుంచి. ఫస్ట్ ఆ సర్దార్జీ గారు ఉన్నాడు, సర్దార్జీ గారు మాకు అమ్మేసిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మేసినాడు. వేరే వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు రాలేదు పొజిషన్లోకి, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసినాడు, వాడు కూడా పొజిషన్లో రాలేదు. అంటే నేను నా ఇంట్లో ఉంటుండగానే వాళ్ళు కావాలనుకుని వేరే లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అయినా సరే ఎవరు కూడా పొజిషన్లో రాలేదు. ఈమెకి తెలుసు లిటిగేషన్ ఫ్లాట్ అని తెలుసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు రూపాయలు చూపించుకొని తీసుకొని మాకు, నా భార్యకి, మా రెంటల్స్ వాళ్ళకు కూడా సతాయించుకొని ఇబ్బంది అంటే మేము అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. దీని గురించి పై ఆఫీసుల దగ్గరికి వెళ్ళినా, జాయింట్ సిపి సార్ దగ్గరికి వెళ్ళినా, సిపి సార్ దగ్గరికి వెళ్ళినా, డీజీపీ సార్కి స్పెషల్గా మెయిల్ కూడా పెట్టా, ప్రజావాణిలోకి వెళ్ళి మన ఏసీపీ సార్ కూడా వచ్చింది, బంజారాహిల్స్ ఏసీపీ సార్కి. ఇంతమంది పై ఆఫీసర్లకు వెళ్ళినా సరే నాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఇప్పుడు ఈ రకంగా నేను ఎందుకు ఉమెన్ రైట్స్కి ఈరోజు వచ్చాను, ఉమెన్ రైట్స్ దగ్గరికి వచ్చానంటే ఎక్కడైనా నాకు న్యాయం జరుగుతుంది అనుకుని వచ్చినాను సార్. నేను కాళ్ళు చేతులు అరిగిపోయినట్టుగా పై ఆఫీస్ అందరూ చుట్టూ తిరిగాను. డీజీపీ సార్ కూడా కలిసి నా కంప్లైంట్ ఎత్తమంటే నాకు కలవనవ్వలేదు. స్పెషల్గా మెయిల్ పెట్టినా సార్ రెస్పాన్స్ అవ్వలేదు. జాయింట్ సిపి సార్ 2 దగ్గరికి వెళ్తే 2 సార్లు కూడా ఆమె పిలిపించేసి వార్నింగ్ ఇచ్చారు. ఏమని, ఇల్లు నీదా ఆదా ఆమెది అనేది కోర్టు క్లియర్ చేస్తుంది, నువ్వు ఆమెకి అరేంజ్మెంట్ చేయకు, నువ్వు అతనికి టార్చర్ పెట్టకంటే సరే నేను టార్చర్ చేయను అనేసి వాళ్ళ దగ్గర ఎన్నేం ఒప్పుకుంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చేసి రుబాబు చేస్తుంటారు మా మీద. జాయింట్ సిపి సార్ దగ్గర కూడా వెళ్ళినా, ఈమె ఒక లేడీ కానిస్టేబుల్. ఈమె ఎటువంటి క్యారెక్టర్ అంటే వితౌట్ హెల్మెట్, వితౌట్ నెంబర్ ప్లేట్ లేని బళ్ళు 3 ఉన్నాయి. నెంబర్ ప్లేట్ బళ్ళు నడుపుకొని వెళ్తుంటది.
మళ్ళీ మాకు రోడ్డు ఏదైతే 18 ఫీట్ల రోడ్డు ఉంటుందో ఈమె దగ్గర కారు కూడా ఉన్నది. 2 సంవత్సరాల నుంచి ఆ కారు అనేది మాకు అందరికి, మా బస్తీ వాసులకు అందరికి ఇబ్బంది అయిపోయినా కారు కూడా అక్కడే పెట్టుకుంటది. పోలీస్ అని రాసుకొని ఒక అర్జెంటుగా ఏదైనా అంబులెన్స్ రావాలన్న అవ్వదు, ఏదైనా ఒక వాటర్ ట్యాంక్ తెప్పించుకుందామని అవ్వదు, ఒక ఫైర్ స్టేషన్ తీసుకుని అవ్వను. ఎవరైనా అడిగితే పోండి మీరు ఏం చేసుకోండి ఎవరు కంప్లీట్ ఇచ్చుకుంటూ అంటదంట. ఈ బుద్ధి ఎటువంటిదంటే సార్, కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ అయ్యింది, ట్రాఫిక్ కానిస్టేబుల్ అయ్యింది కూడా వితౌట్ నెంబర్ ప్లేట్ లేకుంటే ఏ రకంగా బళ్ళు నడుపుతుంది సార్? అంతే పోలీసులకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఇప్పుడు నోటరీ అంటున్నారు. మరి నోటరీ జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ జరుగుతుంది, నోటరీ జరగకుండా రిజిస్ట్రేషన్ జరగదు కదా. నాకు నోటరీ చేంజ్ నాకు సేల్ డీడ్ ఉంది. కోర్టులో కేసు నడుస్తుండగా ఏ రకంగా ఏమి కోర్టులో కరెంట్ బిల్ పేర్లు మార్చుకుంటది, ఏ రకంగా ఆమె నల్ల బిల్లు పేర్లు మార్చుకుంటది? ఆమె పోలీసులు బాబు చాలా చూపిస్తుంది సార్. కానీ నాకు ఏ రకంగా అంటే మధురన్నారు పిఎస్లో నేను న్యాయంగా ఉన్నాను, గరీబ్ జెన్యున్గా ఉన్నాను అనేసి నాకు సిఐ సార్ అవని, మన బంజారాలు చేసి సార్ అవని కానీ న్యాయంగా సపోర్ట్ చేశారు. ఆమె మీద రీసెంట్గా మొన్న ఒక ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది సార్. అయినా సరే పై ఆఫీసర్ ఎవరు కూడా ఆమె మీద చర్య చేసుకోవడం లేదు. ఆమె ఏమంటుంటేనా, ఏసీపీ సిపి సార్ దగ్గరికి వెళ్ళావు, ఏం చేసినారు, నాకేం చేయలేరు, నీ లేడీస్ కానిస్టేబుల్ని ఏం నువ్వు కాలు తిరుగుతున్నావు, ఏసీపీ సిపి సార్ దగ్గరికి, జాయింట్ సిపి సార్కి, ఏసీపీ అంతమంది నాకు ఏమేమి చేశారా? ఏం చేయలేదు. నేను ఒకటే అంటుంది, నీకు ఏసీపీ డీసీపీ అవసరం లేదు, నేను ఒక్కనే చాలు, నీకు ఏం చేస్తాను, మిమ్మల్ని నేను యాక్సిడెంట్ చేసి చంపించేస్తాను. మా ఇద్దరు మూడి పిల్లలు బండి మీద పనికి వెళ్తుంటే ఎవరు యాక్సిడెంట్ చేసి మాకు చంపించేస్తుందంట, బెదిరిస్తుంటారు. మాకు ఈ విషయం మాత్రం న్యాయం జరగండి సార్. న్యాయం చేయకపోతే నేను నా భార్య ఇద్దరం కూడా ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని చనిపోతాం సార్. దానికన్నా మేమేం చేయలేము. ఈ విషయాన్ని మీరు ఎంతవరకు పెద్ద పై ఆఫీసుల వరకు డీజీపీ సార్కి, సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా తెలియజేసి మా కేసులు కూడా పట్టించుకోండి సార్. మేము మనుషులమే కదా సార్, మాకు న్యాయం జరిగింది సార్. దీని మీద న్యాయ విచారణ చేయండి, ఒక సిట్ వేయండి. కాకపోతే అసలు ఏం జరిగింది ఏందనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కంప్లీట్ అవ్వం కాదు, మా లాంటి న్యాయం చేయండి సార్. మేము కూడా చాలా జెన్యూన్గా ఉన్నాం. మాకు కానీ న్యాయం జరగకపోతే ఇద్దరు మూడు పిల్లలు అదే ఇంట్లో పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం సార్. అది 52 స్క్వేర్ యార్డ్ సార్. అందులో సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ నేను తీసుకున్నాను. నాకు 26 గజాలు ల్యాండ్ షేర్ ఉంది సార్. నాకు మొత్తం టోటల్ మీద 26 గజాలు ల్యాండ్ షేర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ తీసుకున్నాను. నాకు అమ్మాడు, నోటరీ చేసి నాకు అమ్మాడు. ఫస్ట్ నోటరీ చేసిన తర్వాత అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అయితే ఈమె ఎవరైతే డి భానుజ అని ఆమె ఉన్నదో, లేడీ కానిస్టేబుల్ అయ్యిండు కూడా ఈ డి భానుజ పేరు మీద 4వ నెల ఎఫ్ఐఆర్ అయ్యింది. ఇగో ఎఫ్ఐఆర్ కూడా నేను చూపిస్తున్నా. ఒక లేడీ కానిస్టేబుల్ మీద ఎఫ్ఐఆర్ అయినా సరే నాకేం చేయలేరు, నువ్వు జాయింట్ సిపి సార్ దగ్గరికి చూపించి నేను చేయలేరు అనేసి ఆమె మమ్మల్ని చాలా ఎఫ్ఐఆర్ అయిన నుంచి ఆమె ఎక్కువ టార్చర్ చేస్తుంది సార్. మాకు హెరాస్మెంట్ మొత్తం బిల్డింగ్ మొత్తం నాది అంటుంది అనమాట. డి భానుజ ఇప్పుడు ప్రెజెంట్ పంజాగుట్ట పిఎస్ లో ట్రాఫిక్ లో చేస్తున్నాను.